ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒక పట్టణం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. అది సాధారణ విద్యుత్ కోత కాదు. ప్రభుత్వం స్వయంగా పట్టణమంతా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది. అదే పూరీ పట్టణం. ఆ పట్టణంలో ఉన్న క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం. రాత్రి ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత. ఎవ్వరూ బయటకు రాకూడదు. ఎవ్వరూ లోపలికి వెళ్లకూడదు. ఎందుకంటే ఆ సమయంలో కొంతమంది పూజారులు కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు గట్టిగా గ్లౌజులు వేసుకుని జగన్నాథస్వామి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. వారు మార్చేది కేవలం ఒక చెక్క విగ్రహం కాదు. ఆ విగ్రహం లోపల ఉన్న ఒక రహస్యమైన పదార్థాన్ని. అది ఏమిటో తెలుసా? చాలామంది నమ్మకం ప్రకారం అది సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె. ఇది కేవలం కథ లేదా నిజంగా జరుగుతున్న రహస్యమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది పూరీ జగన్నాథుని బ్రహ్మపదార్థం రహస్యం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చెయ్యండి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించినప్పుడు ఆయన శరీరాన్ని దహనం చేశారు. కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఆయన గుండె మాత్రం కాలలేదట. ఎన్ని అగ్నిజ్వాలలు అంటుకున్నా అది నశించలేదట. ఆ గుండెను సముద్రంలో విడిచారని పురాణం చెబుతుంది. అది అలలతో కొట్టుకుంటూ ఒడిస్సా తీరానికి చేరుకుందని నమ్మకం. అక్కడి రాజు ఇంద్రద్యుమ్నుడు దైవసూచనతో ఆ పవిత్ర పదార్థాన్ని కనుగొన్నాడు. అదే బ్రహ్మపదార్థం అని పిలుస్తారు. అప్పటినుండి ప్రతి జగన్నాథ విగ్రహం లోపల ఆ బ్రహ్మపదార్థాన్ని ఉంచుతున్నారని చెబుతారు. ప్రతి 12 ఏళ్లకొకసారి జరిగే ఈ మహాకార్యక్రమాన్ని నబకలేబరా అంటారు. అంటే దేవునికి కొత్త శరీరం ఇవ్వడం. పాత విగ్రహాన్ని మార్చి కొత్త చెక్కతో కొత్త విగ్రహాన్ని తయారుచేస్తారు. కాని అత్యంత రహస్యమైన క్షణం ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మార్చే సమయం. ఆ సమయంలో పూజారులు ఎందుకు కళ్లకు గంతలు కడతారో తెలుసా? వారి మాటల్లో ఆ పదార్థాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు అది ఏదో చిన్న పక్షిగుండెలా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుందట. వారి చేతులు గజగజా వణుకుతాయట. అందుకే ఆ దృశ్యాన్ని మనిషి కళ్ళు చూడకూడదనే నమ్మకం. ఎవరైనా చూస్తే ప్రాణహాని జరుగుతుందని విశ్వాసం. అందుకే ఆ రాత్రి పూరి పట్టణమంతా చీకటిలో ముంచేస్తారు. ఇది యాదృచ్ఛికమా? లేదా నిజంగా దైవశక్తి ఉన్నదా? సైన్స్ దీన్ని ఎలా చూస్తోంది? శాస్త్రవేత్తలు చెబుతున్నారు, అది కేవలం ఒక పురాతన చిహ్నం కావచ్చు, లేదా పవిత్రమైన చెక్కముక్క కావచ్చు. కాని ఇప్పటివరకు ఎవరూ ఆ బ్రహ్మ పదార్థాన్ని ప్రత్యక్షంగా చూడలేదు. ఫోటో లేదు, వీడియో లేదు, శాస్త్రీయ నిర్ధారణ లేదు. అయినా వందల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భక్తులు మాత్రం చెబుతున్నారు, ఇది శాస్త్రానికి అతీతమైన శక్తి. పూరీ జగన్నాథ ఆలయంపై ఎగిరే జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందని అంటారు. ఆ గుమ్మటంపై పక్షులు వాలవు అని చెబుతారు. ఆలయం గుమ్మటంపై నిలబడి సముద్రాన్ని చూడలేమట. ఇవి యాదృచ్ఛికాలా లేదా దైవ రహస్యాలా? అంతిమంగా ఒక ప్రశ్న, బ్రహ్మపదార్థం నిజంగా శ్రీకృష్ణుడి గుండేనా, లేదా అది విశ్వాసం అనే అత్యంత శక్తివంతమైన భావోద్వేగమా? నిజం ఏదైనా సరే, పూరీ జగన్నాథుని మహిమ లక్షలాది భక్తుల హృదయాల్లో జీవిస్తుంది. మీరు ఈ రహస్యాన్ని నమ్ముతున్నారా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. జగన్నాథస్వామికి జై.